సర్కార్ మేడం గారు పెద్ద లిస్టే ఇచ్చారు. రండి ఇక్కడి నుంచే మొదలు పెడదాం. సరే అయితే నేనేం చెయ్యను? మేడం చెప్పారు రోజు మనం ఎవరికైనా సాయం చేయాలి అని. అరే ఆగండి, నేను మీకు సాయం చేస్తాను. థాంక్యూ. థ్యాంక్ యూ చెప్పడంలో ఇదేమైనా కొత్త పద్ధత ఏంటి? అరే నాన్న కాలు. అయ్యమా, సారీ సార్. అయ్యమా, ఐఎమ్ రియలీ సారీ. సారీ అన్నయ్య. అనవసరంగా మీరు కోపం తెచ్చుకోకండి, లేకపోతే మీ తల మీద ఉన్న గుడ్లన్నీ ఆమ్లెట్లు అయిపోతాయి. నేను వెళ్ళి నా ఫ్రెండ్స్ కి సాయం చేయడమే చాలా మంచిది. వెళ్తున్నాను. పాకెట్ మనీతో ఈ బ్యాట్ కొనుక్కోవచ్చు. ఈ బాల్ కొనుక్కుందాం. అరే మీరందరూ ఇక్కడే ఉన్నారా? నువ్వు ఎక్కడికి వెళ్ళావురా పెద్దోడా? హెల్ప్ చేద్దామని వెళ్ళాను తమ్ముడు. నేను ఒకరికి సాయం చేసి వచ్చాను. ఒకరికి సాయం చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది తెలుసా? సామాన్లన్నీ పెట్టుకోవడానికి ఒక ట్రాలీ తెచ్చుకుంటాను. అదిగో అక్కడుంది ట్రాలీ. ఇదిగో వస్తున్నాను. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు ప్రజలకు సేవ చేయడం అంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నువ్వు సాయం చేసిన మనిషిలా నాకు కనిపిస్తున్నాడే. అయినా నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది? ఎనీ డౌట్స్? తప్పించుకున్నాను. ఇంతేనా? మీ సామాన్లు ఇంతేనా? మైదా పిండి కూడా తీసుకున్నానే. మీరు ప్రాణాలతోనే ఉన్నారు కదా? అరే ఏం చేస్తున్నావు? దీన్ని నేనే తీసుకున్నాను. ఇది నాది. ఇదెలా నీదవుతుంది? ఇది నాది. అది నా పేరు జింకి. నాకేమనిపిస్తే అదే చేస్తాను. నా ఇంటిని నేను శుభ్రంగా ఉంచుకుంటాను. అంతే, అయిపోయింది. నీదెలా అవుతుంది? ఇలా చూడు, ప్రపంచంలోనే అతిపెద్ద చీపురు తయారు చేస్తాను. సౌత్ ఆఫ్రికా అడవికి వెళ్ళి శుభ్రం చేస్తాను. దీన్ని ముట్టుకున్న వెంటనే నాకు అమెరికాకి వీసా కూడా దొరుకుతుంది. మా తాతకు కూడా నేను అలాగే వీసా తీసుకున్నాను. దీనికి అర్థం ఏంటయ్యా? ఇది నాది. నేను ఇల్లు కడతాను, నా ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటాను. నాకేదనిపిస్తే అదే చేస్తాను. నా పేరు జింకి. నేను ఒక మంత్రి. ఇలా ఉన్నాడేంట్రా బాబు? ఈ పెయింటింగ్ చాలా బాగుంది, దీన్ని తీసుకుంటాను. ఓయ్, నా పెయింటింగ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఏది నీ పెయింటింగ్? అది నాది. ఇదేంటిది? ఇదెలాగయ్యా నీదవుతుంది? ఇలా చూడు, చాలా సంవత్సరాలకి కిందటే కలర్ ని కనిపెట్టారు. అప్పుడు ఆకాశంలో పెద్ద పార్టీ కూడా జరిగేది. వైఫై పాస్వర్డ్ కూడా ఇచ్చారు కదా. మన దేశం మీద చాలా మంది దాడి చేశారు. అప్పుడు రేసు కూడా జరుగుతుంది, అందరూ నడుస్తూ ఉంటారు. అర్థం ఏంటయ్యా? మాటి మడికి ఆ డైరీలో ఏం రాస్తున్నాడు? దీనికి అర్థం ఏంటంటే ఇది నాది. వాడు దొంగోడా? తెలియట్లేదు. రండి వెంబడిద్దాం. కళ్ళలో ఇల్లు కడతాను, అది నేను శుభ్రతగా ఉంచుకుంటాను. నాకు ఏదనిపిస్తే అదే చేస్తాను. ఇది కూడా నాదే. ఇది నాదే. ఇది కూడా అంతా నాదే. ఇది కూడా నాదే. లేదు, ఇది మాత్రం నీదే. మంచి పని చేసింది. సెక్యూరిటీ అలర్ట్. ఒకడు అందరు సామాన్లు తీసుకుని పారిపోతున్నాడు. హలో అందరూ వినండి. సెక్యూరిటీ గార్డ్స్ అందరూ వినండి. వాడు గేట్ నంబర్ 1 దగ్గరకు వస్తున్నాడు. వాడిని దయచేసి ఆపండి. హలో, ఏ ఎగ్జిక్యూటివ్? అదంతా నాకు తెలీదు. ఈ ట్రక్ నాదే. కిందకి దిగు. మీకేం కావాలి? నా వస్తువులని తీసుకెళ్లిపోయాడు. నా వస్తువులు కూడా ఎత్తుకెళ్తున్నాడు. నా పని కూడా తీసుకెళ్తున్నాడు.
నేను ఈ మాల్లో సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ని ఓనర్ ఇప్పుడు పనిలో నుంచి తీసేస్తారు. వాళ్ళ షర్ట్ ఎత్తుకెళ్ళిపోయాడా? ఇక్కడ హారర్ ఫిలిం ఎలా చూడగలం? హారర్ ఫిలిమ్సా? వాటిని చూసేది కళ్ళతోనే కదా. కానీ భయపడే సీన్ వస్తే పళ్ళు కొట్టుకుంటారు కదా, అది ఎలా చేయగలం? మీ సామాన్లని మేము తిరిగి తెస్తాం. మా ఊరు వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెడితే మాకు అసలు నచ్చదు. రండి మిత్రులారా, వెళ్దాం. కళలో ఇల్లు కడతాను, దాన్ని నేను శుభ్రతంగా ఉంచుకుంటాను. నా మనసుకి అనిపించింది నేను చేస్తాను. Honey Bunny are chasing Bad Monkey. Don't act like a hunky, cause I am a bad monkey. Power cool power-ups and use boosters to beat boss in this fight. An all-new adventure awaits you in Honey Bunny Ka Choma, The Crazy Chase. Brand new game. Download now only on Google Play Store. నా కొబ్బరి బొండ అరే నా పంతులు అక్కడే ఉన్నాడు. అది మనదే. నా స్టాచ్యూ. అరే ఏంటయ్యా బండి వెయిట్ లేకుండా ఉంది. అయ్యో లేదు. అదిగో అటు వెళ్తున్నాడు. అని వాడితో మాట్లాడు. హలో అన్నయ్య, ఎలా ఉన్నారు? మీ జీవితం ఎలా గడుస్తోంది? ఆల్ గుడ్? అరే అని నువ్వు గాడిదవన్న సంగతి మర్చిపోయాను. జోర్దార్, నువ్వు బండిని చూసుకో. ఓకే ఇలా చూడు, నువ్వు ఎవరైనా పర్వాలేదు, కానీ నువ్వు తీసుకున్న సామాన్లు అందరికీ ఇచ్చేయాలి. నువ్వు మా ఊర్లో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే మాకన్నా చెడ్డ వాళ్ళు ఎవరు ఉండరు. ఇది కూడా నాదే. ఫుడ్ దీన్ని చెక్ చేసి చూస్తాను. కళలో ఇల్లు కడతాను, దాన్ని శుభ్రతంగా ఉంచుకుంటాను. నాకేదనిపిస్తే అదే చేస్తాను. ఏయ్, మిస్టర్ మన్మణి, ఈ రోజు నీ బామ్మ గుర్తొచ్చేలా కొడతాను. ఆ, బతికాను. ఇంకా లేదు. ఇక లాభం లేదు, వాడిని ఆపి తీరాలి. ఎలాగైనా సరే ఆ తాడిని పట్టుకోవాలి. ఏయ్, ఏయ్. అరే అరే, ఇక నా వల్ల కాదు. అయ్యో, వాడిని పట్టుకోవడానికి ఏదో ఒకటి ఆలోచించాలి. ఐడియా. సరే పప్పెట్, ఏబిసిలో ఎల్ఎంఎన్ తర్వాత ఏమొస్తుంది? ఎల్ఎంఎన్ తర్వాత వచ్చేది ఓ. మిత్రులారా, అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోండి. గూగుల్ పోసేసాను. స్పీడ్ గా వెళ్తా. లేదు. బండి ఆపు. లేదు. ఇది నా బండి. నీ వల్లే నేను పచ్చిమిరపకాయలు తినాల్సి వచ్చింది. దానికి ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది. ఏంటి అర్థమైందా? అరే నన్ను వదిలేయండి. ఇలా చూడు, ఇక నీ ఆటలు మా ముందు సాగవో. త్వరగా అవటం నొప్పుకో. మనం ఎప్పుడు ఆడుకున్నాము తమ్ముడు? మనం వీడిని వెంటాడుతూనే కదా వచ్చాం. నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. నువ్వు ఎవరివి? ఎందుకని అందరి వస్తువులు దొంగతనం చేస్తున్నావు? ఇలా చూడండి, నా పేరు జంకీ. నాకేదనిపిస్తే అదే చేస్తాను. కళలో ఇల్లు కడతాను, అది శుభ్రంగా ఉంచుకుంటాను. ఏదనిపిస్తే అది చేస్తూ ఉంటాను. ఏదైతే నీ మనసుకి నచ్చిందో దాన్ని దొంగతనం అంటారు. అలా చేయడం తప్పు. ఎందుకంటే అవి నీ వస్తువులు కాదు, వేరే ఎవరివో. ఇది వేరే ఎవరితో కాదు, నాదే. నాకేది నచ్చితే అది నా సొంతం అయిపోతుంది. కళలో ఇల్లు కడతాను, దాన్ని శుభ్రంగా ఉంచుకుంటాను. చాలా ఆపు. ఇలా చేయడం మంచి పని కాదు. మేము ఉండగా నువ్వు అస్సలు చేయకూడదు. మిత్రులారా, మనం వీడికి మంచి గుణపాఠం నేర్పించాలి. నాకు నువ్వు పాఠాలు నేర్పిస్తావా? నా గురించి నీకు తెలియదు కదా. నా పేరు జంకీ. మనసుకి ఏదనిపిస్తే అదే చేస్తాను. అరే, ఇవ్వు, అది నాది. త్వరగా ఇవ్వు. అది అది బ్రిటిష్ వాళ్ళు నాకు 1937లో ఇచ్చారు. అది 2020లో.
అరే అది నా పెన్ను, మర్యాదగా దాన్ని తిరిగి ఇచ్చేసే. అదంటే నాకు చాలా ఇష్టం. ఆ పెన్ను ఇచ్చేసే, దాంతో నేను చాలా ముఖ్యమైన విషయాలు రాయాలి. అలాగా ఇంతవరకు ముఖ్యమైనవి ఏం రాసావు? అదే నేను అంటున్నాను, ఇంపార్టెంట్ అని రాశాను. మనకి ఇంకొక గాడిద దొరికాడు. దయచేసి ఆ పెన్ను నాకు ఇచ్చేసే. ఆ పెన్ను అంటే నాకు చాలా ఇష్టం. ఇచ్చేసే. డైరీ అంటే నాకు చాలా ఇష్టం. డైరీ లేకపోతే నేను అస్సలు ఒక్క నిమిషం కూడా ఉండలేను. ఇచ్చేయి ప్లీజ్. దయచేసి నా వస్తువులన్నీ తిరిగి ఇచ్చేసేయండి. ఇచ్చేయండి ప్లీజ్. చూసావా ఎంత బాధేస్తుందో? మన వస్తువుని ఎవరైనా తీసుకుంటే ఇలాగే ఉంటుంది. అలాంటిది నువ్వు ఊర్లో ఉన్న వాళ్ళందరి వస్తువుల్ని తీసుకొచ్చేసావు. మీరందరూ నన్ను మన్నించండి. ఏ వస్తువు అయితే నాకు ఇష్టమో అది ఎప్పుడు నాదని అనిపిస్తూ ఉంటుంది. అది ఎవరికి సొంతం కాకూడదని అనుకుంటాను. కానీ ఇప్పుడే నాకు తెలుస్తోంది నేను చేసిందవన్నీ తప్పు అని. దయచేసి నన్ను సరే మన్నించండి. అయితే మాకు మాట ఇవ్వు, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని. నీకేదైనా నచ్చితే నువ్వు అడగాలి, తీసుకోకూడదు. నేను మీకు మాట ఇస్తున్నాను, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని. మారిపోయాడు. కానీ ఇది నాది కదా. ఇప్పుడు ఏది నీది? అరే ఈ మూమెంట్ ని చెప్తున్నాను. డాన్స్ అదిరిపోయింది కదా. ప్లీజ్ గివ్ మీ హగ్ యార్. హగ్ మీ. ఓయ్ గురు, న్యూస్ ఛానల్స్ అనవసరంగా తీస్తూ ఉంటారు ఇంటర్వ్యూలు. ఇంకాసేపట్లో ఇక్కడ పోటీ ప్రారంభం కాబోతుంది. చప్పట్లో. ఇవాళ బెస్ట్ బర్డ్ ఆఫ్ ది సిటీ కాంపిటీషన్. ముందు కూర్చుంటే టాపర్, వెనకాల కూర్చుంటే చీటర్. ఇవాళ పోటీలో చూద్దాం ఎవరు బెస్ట్ కాంపిటీటర్. ఇప్పుడు మన నగరం నుంచి వచ్చారు మిస్టర్ పాపర్. ఇప్పుడు క్రౌల్ బాక్స్ నుంచి వస్తున్నారు క్రౌదిత్. అభినందనలు చెప్పడానికి మేమందరం ఉన్నాం. అభినందనలు. నేను చాలా టైర్డ్ అయిపోయాను సార్. ఓయ్ గురు, తేనె గుంపుగా కట్టేది హనీబీ. షిలాంగ్ నుంచి వచ్చారు షీల్ హబీబీ. వచ్చేసాను హబీబీ. నాతో పోటీ పడ్డానికి ఇక్కడ ఎవరు లేరు. ముందు నువ్వు తిరుగు. ఆడియన్స్ అందరూ నీ వెనకాలే ఉన్నాం. ఓ, ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా నేను ఇంత ఆడియన్స్ ని నా లైఫ్ లో చూడనే లేదు. ఈ పోటీని చూడ్డాన్ని ఇంతమంది జనాల. ఈ కాంపిటీషన్ లో మేమే గెలవబోతున్నాం. మేము కాదు, ఎవరైనా ఒకరే గెలవగలుగుతారు. మేము అని చెప్పింది నా గురించే. ఈ కాంపిటీషన్ లో నేనే గెలుస్తాను. మా వంశానికి ఎప్పుడు గెలిపే తెలుసు. నాకు బాబాయిలు మోర్. కానీ నువ్వు ఒక పప్పెటివి కదా. నాకు బోల్డ్ మంది బాబాయిలు ఉన్నారు, అందుకే నేను మోర్ అన్నాను. మోర్ బాబాయిలు, మోర్ పిన్నులు, మోర్ కజిన్స్, మోర్ ఫన్. ఓ దేవుడా, నేను చాలా టైర్డ్ అయిపోయానన్నయ్య. ఇదిగో కన్నా సార్, కాంపిటీషన్ మొదలు పెట్టమని అనౌన్స్ చేయండి. ఓయ్ గురు, ఇప్పుడు ఆడియన్స్ పని చూడటం, ఇప్పుడు కాంపిటీటర్స్ పని ఎగరడం. చప్పట్లో. ఈ రౌండ్ లో ఏ బోర్డ్ అయితే ఎక్కువ ఎత్తుకు ఎగురుతుందో వాళ్ళే ఈ రౌండ్ లో గెలుస్తారు. చప్పట్లో. నా బాడీని చూశారు కదా. ఆ పొప్పటికి ఎంత ధైర్యమో చూసావా? మనం ఎలాగైనా ఆ పొప్పటి కన్నా హైట్ గా ఎగరాలి. అటు చూడండి, తెల్లకాకి తలకిందులుగా ఎగురుతోంది. ఎక్కడ?
దుమ్ము దుమారం, నేను గెలిచాను. సూపరు. నన్ను అడ్డుకోవడానికి ఎవడు లేడు. అర్థమైందా బాగా? అరే అతను మోసం చేస్తున్నాడు, నేను చెప్పేది నమ్మండి. ఎవరో తప్పుడు సైన్ బోర్డు పెట్టి మమ్మల్ని మోసం చేశారు. అరే ఎవరో కాదు, ఆ హబీబేనే చీటింగ్ చేసింది. మేము దూరం నుండే మొత్తం చూసాం. అది చాలా దారుణంగా ఉంది. ఇది పక్షిగా పుట్టుండకపోతే నక్కగా పుట్టుండేదేమో. తర్వాత రౌండ్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు గాలిపటాలు ఎగరేసేటప్పుడు మిగతా గాలిపటాలు కట్ చేయడానికి వేస్తారు డీల్. ఫస్ట్ రౌండ్ విన్నర్ ఎవరంటే మన షీలే మా షీల్. డాలర్ కి ఆపోజిట్ గా చెప్తారు పౌండ్. మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం తర్వాత రౌండ్ ఏంటంటే అది వాయిస్ టాలెంట్. ఏ కాంపిటీటర్ వాయిస్ అయితే ఆడియన్స్ కి నచ్చుతుందో వాళ్ళే ఈ రౌండ్ లో గెలుస్తారు. కానీ అంతకన్నా ముందు ఒక చిన్న బ్రేక్ ఇవ్వండిరా. Honey Bunny are chasing Bad Monkey. Don't act like a hunky, cause I am a bad monkey. Power cool power-ups and use boosters to beat boss in this fight. An all-new adventure awaits you in Honey Bunny Ka Choma, The Crazy Chase. Brand new game. Download now only on Google Play Store. ఐడియా వచ్చేసింది. దెబ్బ తగిలిందంటే ఇది బాగా అరుస్తుంది. దాని వల్ల దీని గొంతు కరకర అయ్యి కోకు అంటుంది. అయ్యా! భయపడకు పొపాట్, నీకు రక్షణగా మేమున్నాం. ఐడియా. పదండి వెళ్దాం, బ్రేక్ అయిపోయింది. బ్రేక్ లో నేను తిన్నాను బన్ బటర్ జాము. ఇప్పుడు మనం ప్రారంభిద్దాం మన గేమ్ ని. మొదలు పెట్టండి గురు. నేను చాలా టయర్డ్ అయిపోయాను సార్. మాకు తెలుసు కదా నువ్వు ఇదే చెప్తావని. నెక్స్ట్ పిల్లలు తప్పు చేస్తే ఖచ్చితంగా పడతాయి దెబ్బలు. ఈయన పాట విని నా జుట్టు పైకి ఎగిరిపోయింది. ఏమని చెప్పను నెక్స్ట్. ఏంటి బాటిల్ మింగేసినట్టుంది. ఓరి దేవుడా, ఇది మన గొంతేనా? డౌట్ గా ఉంది. మీ టూ. ఓయ్ గురు, ఇప్పుడు పిల్లలు ఎక్కువగా ఇష్టపడి తినేది పాస్తా. ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్ ని చూస్తే పప్పట్ అయిపోయారు విన్నర్. చప్పట్లు. ఓయ్ గురు, హబీబీ పప్పట్ ఒక్కొక్క గేమ్ లో గెలిచారు. అలాగే క్రౌదిత్ హన్సబెన్ 0లో ఉన్నారు. నేను ఓడిపోయాను సార్. ఈ రౌండ్ ని మనం డ్రోన్ ద్వారా లైవ్ లో చూద్దాం. ఓయ్ గురు, ఇదే మన గ్రాండ్ ఫినాలే రౌండ్. మన గ్రౌండ్ లోనే పెద్ద చెట్టు మీద పెట్టాము పక్షి గూడు. ఎవరైతే ముందుగా వెళ్లి ఆ గుడ్డిలో గుడ్డుని పెడతారో వాళ్ళే బెస్ట్ బర్డ్ ఆఫ్ ద సిటీ అవుతారు. ఎత్తండి గురు, ఎత్తండి. కానీ గుడ్డు జాగ్రత్త గురు.
దీనికి చుక్కలు చూపించాలంటే మనం బయటికి వెళ్ళాలనుకుంటాను. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఆ హబీబీ పొప్పటి దగ్గర ఉన్న గుడ్డిని తీసుకోవడానికి చీటింగ్ చేస్తాడు. మనం పొప్పటికి హెల్ప్ చేయాలి. పదండి వెళ్దాం. నేను చాలా టైర్డ్ గా ఫీల్ అవుతున్నాను అన్నయ్యా. ఇదిగోండి. ఓ, ఇక ఓపిక పట్టింది చాలు. ఆ చీటర్ హబీబీ దగ్గర నుంచి ఎలాగైనా గుడ్డును తీసుకోవాలి. ఏయ్, నా స్నేహితుల్ని వదిలేసాయి చెప్తున్నాను కదా. వల్ల నీ ఫ్రెండ్స్ పైన నీకు అసలు క్యారే లేదా? ఈ టైంలో వాళ్ళని వదిలేయమంటున్నావు? అయితే వదిలేస్తా. ఇదిగో టిచ్కా. ఇదెలా ఉంది? త్వరగా వెళ్ళి పోపాట్. ఒక పక్షికే మరొక పక్షి రెక్క ఇరుక్కుంటే బాధ ఏంటో తెలుస్తుంది. అందుకు నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను. మిత్రమా, ఈ హబీబీని ఇలాగే వదిలేసి నువ్వు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ నువ్వు నన్ను కాపాడేశావు. నేను చేసిన తప్పుకి నన్ను క్షమించు. నేనే పెద్దవాడినని అనుకునేవాణ్ణి, కానీ నీ మనసారా నువ్వు ఇంకా పెద్దవాడివని అనిపించుకున్నావు. ఓకే, టైం అవుతోంది. త్వరగా వెళ్ళు. సరే, త్వరగా బయలుదేరి పొప్పెట్. పార్కులో అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఓయ్ గురు, పొద్దునే నేను చెత్త మొత్తాన్ని డస్ట్బిన్ లో పారేశాను. పోపట్ హబీబీని కాపాడిన విషయాన్ని నేను ఈ డ్రోన్ ద్వారా చూశాను. నేను కాలేజ్ పూర్తి చేసిన తర్వాత నాకు ఇచ్చారు పట్టం. పొప్పటికి ఇప్పుడు దొరకబోతోంది బెస్ట్ బర్డ్ ఆఫ్ ద సిటీ పట్టం. చప్పట్లో. థ్యాంక్ యూ. అరే నో సెల్ఫీస్. బాడీ గార్డ్స్ సేవ్ మీ. పక్షి కదా, కాస్త ఎగురుతుంది అంతే. సిస్టర్, తనకి థ్యాంక్స్ అయినా చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు, కానీ నేను చాలా టైర్డ్ అయిపోయానన్నయ్యా.